ముఖ్యాంశాలు. ఒంగోలు ఋషభ రాశములు బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ. రైతుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ గ్రౌండ్లో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంఘం 14వ వార్షికోత్సవంలో భాగంగా అంతర్రాష్ట్ర ఒంగోలు ఎద్దుల బండ లాగుడు 760 కేజీల పోటీలను అట్టహాసంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 4 పళ్ళ సైజు ఎద్దుల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ జనవరి 16 నుండి జనవరి 19 వరకు జరిగే ఎద్దుల బండ్ల లాగు పోటీలు ఘనంగా జరుగుతాయని, 4 రకాల జరిగే పోటీలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చారని, రైతులకు ఉండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఏడాది జాతర చేసుకుంటున్నామని, అలాగే ప్రతి ఎకరాకు సాగు అందించినప్పుడే రైతులతో మనం సంతోషంగా ఉంటామని, అప్పుడే నిజమైన పండుగ అన్నారు. ప్రతి ఒక్కరికి నోట్లోకి 4 వేళ్లు పోతున్నాయంటే అది రైతన్న కష్టార్జితం అన్నారు. కన్న బిడ్డల కంటే ఎక్కువగా పోషణ నిమిత్తం ₹1,00,000 ఖర్చు పెట్టి కంటి పాపల్లాగా పెంచుకున్న ఒంగోలు జాతి ఋషభ రాజేశములను మేమిచ్చే చిరు సత్కారంలో భాగంగా బండు లాగుడు పోటీలకు వచ్చిన ప్రతి రైతుకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ లాగుట పోటీల కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. పాలపల్ల సైజు ఎద్దులు 18 జతలు వచ్చినాయి. ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు 6 పళ్ళ సైజు పాలపల్ల సైజు జరుగుతూ ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున వివిధ మండలాలు, తాలూకాల నుంచి వచ్చే ప్రజలకు మనం సహకరించి మన ఎమ్మిగనూరు పేరు ప్రఖ్యాతులు, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గారికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మా కమిటీ తరఫున ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు, మా కమిటీ సభ్యులకు, పోలీస్ శాఖ వారికి, విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీలకంఠేశ్వర జాతర సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడము మన ఎమ్మిగనూరు నియోజకవర్గానికే ఇది సాధ్యమవుతుంది. కర్నూలు జిల్లా కాదు, ఇక్కడ ఇటువంటి జాతర లేదని మేము అనుకుంటున్నాము. ఈరోజు బీవీ జయనాగేశ్వర రెడ్డి గాని, బీవీ మోహన్ రెడ్డి గాని గతంలో ఈ మన ఎమ్మిగనూరు మండలానికి కానీ, మన నియోజకవర్గానికి కానీ మనం ఎంతో బీవీ మోహన్ రెడ్డికి, బీవీ జయనాగేశ్వర రెడ్డి గారికి మనం రుణపడి ఉండాలా. నాయకులు అదేవిధంగా ఎమ్మిగనూరు ఫర్టిలైజర్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేంద్ర బాబన్న గారిని మాట్లాడాల్సిందిగా. 13 సంవత్సరాలు దాటి 14వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుగుతుందంటే బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఈ బండలాగుడు ప్రదర్శన 13 ఏళ్ల క్రితం స్థాపించిన బీవీ ఇంత ఘనంగా జరగడానికి ఆయన ఆశీర్వాదం మనకు బలంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్షేత్ర పాలకుడుగా ఈ యొక్క ఎమ్మిగనూరును వెళ్తున్నారు కాబట్టి మరి ఆయన ఆశీస్సులతో రెండవసారి మన ఎమ్మెల్యేగా మరి జయనాగేశ్వర రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడానికి అదృష్టాన్ని కల్పించినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి మరొక్కసారి మేమందరం కూడా ఆయనకు విన్నవించు కార్యక్రమాలు చేపట్టినటువంటి జయనాగేశ్వర రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ కీర్తి శేషులు శ్రీ బీవీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవనీయులు శ్రీ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 14వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన అనేటువంటిది చాలా విశేషంగా మన ఎమ్మిగనూరు నగరంలోనే కాదు, మన యొక్క రాష్ట్రంలోనే ఎమ్మిగనూరుకు ఈ యొక్క ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన అనేటువంటిది చాలా గొప్ప ప్రదర్శన. వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీల్లో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక రైతులు చాలా మంది ఎదురు మైదానంలో కూడా బయటికి వెళ్ళాలి. సీనియర్స్ విభాగాలు దాదాపు 2 కోట్ల రూపాయలు పైబడే జతలు వస్తున్నాయి మన కోట్లలోకి. ఒక జత 2 కోట్ల చిల్లర. అంతకాలం చెప్పలేం. దయచేసి అవుటర్స్ బయట ఉండాలి. బాబా ఫ్లెక్సీలు కట్టండి. బాబా ఫ్లెక్సీల మీద దిగాలి మీరు.
మరుగుని గ్రామం పెద్దకడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు దయచేసి మీ కార్యకర్తలు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటి చెప్పేటటువంటి ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ ఒంగోలు ఎద్దుల బలపరిచిన కమిటీ కూడా నియోజకవర్గం నుంచి ఈ ఎద్దులాగే బలంగా ఉన్నటువంటి కమిటీ ఎన్నుకున్నారు. వీరిలో కోనగల మండలం రావాలి. రాజు గారు మీ కార్యకర్తలు రావాలి. కమిటీ వారిని సహకరించాలి. గాడి వెనుక లైన్ తగలాలి ఖచ్చితంగా. 6వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1800 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 30 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. లైన్ మీద నాగరాజు కరెక్ట్ గా లైన్ మీద కరెక్ట్ గా పళ్ళు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక రైతులు చాలా మంది ఎదురు చూస్తుంటారు ఎమ్మిగనూరు బండలాట పోటీల గురించి. ఇంకా సందర్భంగా ఎమ్మిగనూరు జాతర అంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి దేశంలో ఎక్కడన్నా కూడా మన ఎమ్మిగనూరు నియోజకవర్గం ఆనవాయితీ కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలైంది. ఎమ్మిగనూరు పట్టణాన్ని గ్రామం త్రాగునీరే కాదు, సాగునీరే కాదు, అభివృద్ధి విషయాల్లో కూడా గర్వంగా చెప్పుకుంటా నేను. ఎందుకంటే పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత వారి వారసులుగా ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి చేసిందంటే కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. విశ్వవిఖ్యాతులైన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో వారు ముఖ్యమంత్రిగా, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా, అదేవిధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, దేశ ప్రధానిగా నాయకత్వం వహిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు ఏ సంబరాలైతే ప్రజలు దూరమయ్యారో వాళ్ళందరికీ స్వేచ్ఛ వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగ చేసుకునే విధంగా మనం ఆనందంగా సంబరాలు చేస్తుంటే నేను శాశ్వతంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రైతులందరూ కూడా ప్రతిరోజు ఇటువంటి సంబరాలే చేసుకోవాలంటే ప్రతి రైతుకు సాగునీరు అందాలా. వర్షాకాలం వానలు గత ప్రభుత్వంలో మీరు చూశారు, తప్పుడు ప్రచారం చేసి వానలు పడలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తే వానలు పడలేదని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే వానలే వానలు, వర్షాలే వర్షాలు. ఈసారి ప్రతి ఒక్క రైతు రాష్ట్రంలో సుభిక్షంగా ఈ రోజు పంటలు పండించుకునేటువంటి పరిస్థితి. కానీ ఇంకా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కూడా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు దొంగలు మోటార్లు ఎత్తకపోతే కూడా కనీసం దాన్ని పట్టించుకునే దిక్కులేని స్థితిలో వచ్చి ఈ రోజు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి ఎల్ఎల్సి నీళ్లు కావచ్చు, అదే రకంగా తుంగభద్ర నదిలో నీళ్లు వచ్చినప్పుడు గురురాఘవేంద్ర ప్రాజెక్టు మోటార్లు కావచ్చు, వాటిని వెంటనే త్వరితగతిన కనీసం మనం రిపేర్లు చేసుకోవడానికి కూడా డబ్బులు లేని, గ్రీసి కూడా పట్టలేని స్థితిలో నుంచి ₹1 కోటి పైగా శాంక్షన్ చేసుకొని వచ్చి వాటన్నిటికీ కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ప్రాణం పోయడం. విషయాలు ఇక్కడ ఎందుకు చెబుతున్నారంటే ఎద్దుల పోటీల సందర్భంగా మన ఇళ్లకు పోయినప్పుడు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్లకు పొలం, రైతు 6 కాలం కష్టపడి రైతులందరూ కూడా మీరు పంటలు పండిస్తేనే ఎంతటి నాయకుడికైనా, ఎంతటి వ్యక్తికైనా, ఎంత ధనమున్నా, ఎంత శ్రీమంతుడైనా 5,000 నోట్లు పోవాలంటే రైతు బాగుంటేనే, రైతులు బ్రహ్మాండంగా ఉంటేనే ఈ యొక్క అన్ని కార్యక్రమాలు ముందుకు జరిగేటువంటి పరిస్థితి. రైతులు రాజులు చేస్తారనే విధంగా నిన్ననే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు
మీరందరూ టీవీలు చూసింటారు. గోదావరి పెన్నా అనుసంధానం చేసి గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు తెచ్చి వృషభరాజులు వేచి చూస్తున్నాయి. మీరందరూ కూడా ఎట్లాగైతే బండలాగుడు వాటిని చూస్తే ఒక నీతి నేర్చుకోవచ్చు. మనం క్రమశిక్షణతో ఇక్కడ ఉండేటువంటి రైతులు మీరు చూస్తే పాడి పరిశ్రమ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనుషులే కాదు పశువుల గణన కూడా చేపట్టారు. పశువుల గణన చేపట్టడానికి కారణం ఇంటింటిలో పశు సంపద ఎంత ఉంది అని చెప్పి ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి పశు గణన చేసి ఎన్ని పశువులు ఉన్నాయని చెప్పి వాటన్నిటినీ రాసుకునే వివరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ పాడి రైతులను కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి మన రాష్ట్రానికే గర్వకారణం. వాటిని చూడంగానే ఏ సినిమాలో గాని ఏ కార్యక్రమంలో గాని మనమే చూసే నందమూరి బాలయ్య గారి సినిమాలో ఎద్దులు పెట్టి ఆ ఎద్దులు అందంగా పరిగెడతా ఉంటే దాని రాజసం ఆ నడకలోనే ఆ ఎద్దులకున్న రాజసం ఎవరికి రాదు కూడా. మరి అటువంటి ఒంగోలు జాతి యొక్క ఎద్దుల బల ప్రదర్శనలు ఒక చిన్నపాటి ప్రోత్సాహం. ఎందుకంటే వాటి పోషణ ఏ రైతైతే ఈ రోజు ఇక్కడ ఉన్నారో కొన్ని లక్షల రూపాయలు పెట్టి వాటిని పోషిస్తుంటారు. మనమిచ్చే బహుమతులు గాని మనమిచ్చే ప్రోత్సాహకాలు గాని అవి ఏ పాటికి సరిపోవు వాళ్ళకు. కానీ ఆ రైతు అనే వ్యక్తి ఈ రోజు మనసు పెట్టి పాడి పరిశ్రమని అదేవిధంగా ఆ ఎద్దులని ముద్దు బిడ్డలలాగా ఈ రోజు కాపాడుకుంటూ వాళ్ళందరికీ నేను రైతు సోదరులకి ఈ వృషభ రాజాలను పోషించి వాటి యొక్క జాతిని వాటి యొక్క మనుగడని మేము చేసే చిరు ప్రయత్నం మా కమిటీ గాని మేమందరం ఆ పోటీలు పెట్టి మీ యొక్క గొప్పతనాన్ని ఆ ఎద్దుల యొక్క విశిష్టతని ఒంగోలు జాతి యొక్క విశిష్టతని మేము చూపుతున్నామంటే అది ఒక చిరు ప్రయత్నమే. ఇక్కడున్న ఎవరైతే వారి యజమానులు ఉన్నారో ఈ వృషభ రాజులని పోషించేటువంటి యజమానులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళందరికీ శిరస్సు వచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. కూడా లేకుంటే అన్ని కేటగిరీ సైజు బండల్ని కూడా తయారు చేసి సొంతంగా ఇక్కడ మన ఎమ్మెల్యేలకి తిరుగులేని విధంగా ఆ బండను కూడా మనకి ఇచ్చిన మన కమిటీ సభ్యులు వేదిక మీద ఉన్న కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యేలూరు నియోజకవర్గాన్ని ఇన్ని కార్యక్రమాలు పెడితే ఎన్ని కళ్ళతో చూడాలని మా ఎమ్మెల్యేలూరు నియోజకవర్గాన్ని జాతర సందర్భంగా ఒక్క కంటితో చూస్తే సరిపోదు, 1000 కళ్ళతో చూసిన ఈ సంబరాలు నియోజకవర్గంలో క్రికెట్ కావచ్చు, ఎద్దుల పోటీలు కావచ్చు, కబడ్డీ కావచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, డ్రామా కావచ్చు, అదే రకంగా రేలా కావచ్చు, ఏది జరిగినా ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా గుర్తు రావాల్సింది విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ జరుగుతున్నది. కానీ గట్టిగా చెప్పండి. సాంబ జయ నమ పార్వతీ పతజే ఆ చెత్తలు కూడా మైదానంలో కూడా బయటికి వెళ్ళాలి. సీనియర్స్ విభాగాల్లో దాదాపు 2 కోట్ల రూపాయలు పైబడే జత రేపు వస్తున్నాయి మన కోట్లలోకి. ఒక జత 2 కోట్ల చిల్లర.